సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు పుష్యమాసం అంటే ఎంతో ప్రీతికరమైంది, పవిత్రమైంది. వారి కులదైవాలకు పెరసపేందుకు ఈ నెలలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. జాతర మహోత్సవాలు కూడా జరుపుతారు. ఈ నెలంతా పూజలు మొక్కుల్లో ఇక్కడి గిరిజనులు మునిగి తేలుతారు. ఇందులో భాగంగానే తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు దూరభారమైన కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవుళ్ల పేరిట దీక్షలు కూడా చేపట్టారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొని ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ప్రకృతి ఆరాధకులు. చెట్టు పుట్ట వన్యప్రాణులు ఇలా అన్నింటినీ దైవంగా కొలిచి మొక్కే సంప్రదాయం వీరిది. ముఖ్యంగా పుష్యమాసం వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉండి తమ ఆరాధ్య దైవాలను ఆరాధిస్తారు. కఠినమైన నియమాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆయా గిరిజన ఆలయాల్లో జాతర మహోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. వీరి కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఆశ్చర్యం కలిగించక మానవు. పుష్యమాసం నెల రోజులు కాలికి చెప్పులు లేకుండా నడవడం, మద్యం మాంసాలకు దూరంగా ఉండటం వంటి కట్టుబాట్లను నేటికి పాటిస్తున్నారు. గిరిజనులు పవిత్ర మాసంగా భావించే ఈ పుష్యమాసంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన గిరిజన జాతరలు కొనసాగుతాయి. ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కోటపరందోలి అటవీ ప్రాంతంలో గుహలో వెలిసిన జంగుబాయి క్షేత్రంలో జాతర మహోత్సవం కొనసాగుతోంది. ఇది నెల రోజుల పాటు కొనసాగుతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కామ్దేవ్ జాతర మొదలైంది. ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర కెస్లాపూర్ నాగోబా జాతరకు సన్నాహాలు కూడా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్లో కొలువున్న నాగోబా సన్నిధిలో జరిగే ఈ జాతర మెస్రం వంశ గిరిజనుల ఆచారం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. పుష్య అమావాస్య రోజున రాత్రి పవిత్ర గంగా జలాలతో నాగోబాకు చేసే అభిషేకం మహాపూజతో ఈ జాతర మొదలవుతుంది. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు అభిషేకానికి కావలసిన పవిత్ర గంగా జలాల కోసం కాలినడకన బయలుదేరి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తనమడుగుకు చేరుకొని అక్కడి నుండి గంగా జలాలను సేకరించి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వీరు ఈ నెల 14వ తేదీన ఇంద్రవెల్లికి చేరుకొని అక్కడ కొలువున్న ఇంద్రాయి దేవతకు పూజలు చేసి అనంతరం అదే రోజు సాయంత్రం కెస్లాపూర్కు చేరుకుంటారు. 3 రోజులకు నాగోబా జాతర మొదలవుతోంది. ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండలంలోని షాంపూర్లో బుడుందేవ్ జాతర మొదలవుతుంది. ఈ నెల రోజులు పండుగల వాతావరణం, అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి దైవ దేవతలను దర్శించడం, అటు నా జంగుబాయి ఉత్సవాలు గాని, సమ్మక్క సారక ఉత్సవాలు గాని, ఖంబే ఆలయంలో ఉత్సవాలు గాని, బోడందేవ్ జాతర ఉత్సవాలు గాని, అలాగే భైరందేవ్ జాతర ఉత్సవాలు గాని, అలాగే మహాపవిత్ర పూజ అంటే తెలంగాణ రాష్ట్రంలోని అతి ముఖ్యమైన రెండవ జాతరగా కెస్లాపూర్ 18వ తారీఖు నాడు మహాపూజ జరిగే కార్యక్రమానికి కూడా మేము మెస్ర వంశులము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు గిరిజనేతరులు కూడా ఈ పూజకు రావడం మేము స్వాగతించడం, వారికి అనేక ఏర్పాట్లు చేయడం కూడా మేము మెస్ర వంశులే కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, పిఓ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా చొరవ తీసుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో పంటలు కూడా సమృద్ధిగా పండి పంటలు రావడంతో ఆనందోత్సవంతో జరుపుకునేటటువంటి పండుగ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు పండి పాడి పంటలతోని మంచి ఆనందోత్సవంగా ధనరాశులు ఇంట్లోకి రావడంతో మంచి ఉత్సాహంతో జరుపుకునే పండుగ అని చెప్పుకోవచ్చు. మంచి వాతావరణంతో పండుగ వాతావరణంతో గ్రామంలో మంచి అంతగా డెకరేషన్ చేసి మంచిగా పండుగ వాతావరణం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే ఈ గిరిజన జాతరలకు ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మీద నెల 2 నెలల పాటు గిరిజనుల సంప్రదాయ పూజలు జాతరలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సందడి నెలకొంది.